ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి సీట్ అలాట్మెంట్ తర్వాత చాలామంది విద్యార్థులకి చాలా రకాల డౌట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఏ స్టెప్ వేసినా ఆచితూచి అయితే అడిగేసే వేయాలన్నమాట ఆలోచించి. మెయిన్గా చాలామందికి ఏంటంటే నాకు నచ్చిన కాలేజీలో సీట్ రాలేదు, ఇప్పుడు కాలేజీలో రిపోర్టింగ్ చేయకపోతే సీట్ ఉంటుందా, రిపోర్ట్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా, ఇలాగా వేరే డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ వాటన్ని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా ఫస్ట్ క్వశ్చన్, ఎవరికైతే సీట్ రాలేని విద్యార్థులు ఉంటారో, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేని విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ సెకండ్ ఫేజ్ అయితే ట్రై చేయాలి. సెకండ్ ఫేజ్కి ట్రై చేసే ముందు వెబ్సైట్లో ఫార్మ్స్ అనే కాలంలో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ చెక్ చేసుకొని సెకండ్ ఫేజ్లో ఎలాంటి ఆప్షన్లు పెడితే మనకి మంచిగా సీట్ రావడం జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని నీట్గా సెట్ చేసుకొని పెట్టండి. ఎవరికైతే సీట్ రాలేని విద్యార్థులు ఉంటారో డైరెక్ట్గా సెకండ్ ఫేజ్ వెళ్ళే ముందు గ్రౌండ్ వర్క్ అయితే చేసుకోండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తే మనకి ఏంటంటే రిపోర్టింగ్ చేయాలా వద్దా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకు డౌట్ ఉంటుందంటే సెకండ్ ఫేజ్లో కూడా ఒకసారి ట్రై చేద్దాం, ఒక రాయి వేసి వద్దాం, ఒక మంచి కాలేజ్ వస్తే దాంట్లోకి వెళ్ళిపోవచ్చు అని ఆలోచిస్తే ఉంటారు. మెయిన్గా ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారో మనకి ముఖ్యంగా ఆన్లైన్లో రిపోర్టింగ్ చేసిన తర్వాత మనకి సెకండ్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్లు పెట్టిన తర్వాత మనకి ఏదైతే సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందో అదే కన్ఫర్మ్ అయితే కావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేస్తాం కాబట్టి సెకండ్ ఫేజ్లో ఏదైతే సీట్ అలాట్ అవుతుందో అదే మనకి కన్ఫర్మ్ అయితే కావడం జరుగుతుంది. ఇన్ కేస్ మనకి సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్లు పెట్టి సెకండ్ ఫేజ్లో కూడా సీట్ అనేది రాకపోతే కనుక ఫస్ట్ ఫేజ్లో మనం రిపోర్టింగ్ చేస్తాం కాబట్టి అదే సీట్ అయితే కన్ఫర్మ్ కావడం జరుగుతుందన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇన్ కేస్ ఒక ఎక్స్ అనే విద్యార్థి ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్ అయితే వచ్చింది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, వాళ్ళకి వచ్చిన కాలేజీలో కూడా ఫిజికల్గా రిపోర్టింగ్ చేశారు, సెకండ్ ఫేజ్లో కూడా ట్రై చేద్దామని ఒక అడిగైతే వేశారు. సెకండ్ ఫేజ్లో వెళ్ళిన తర్వాత మనకి సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ అయితే పెట్టారు. కొన్ని రోజులు అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చింది, దాంట్లో సీట్ రాలేదు అంటే ఫస్ట్ ఫేజ్లో మీరు దేంట్లో అయితే ఏ కాలేజీలో అయితే రిపోర్టింగ్ చేశారో దాంట్లో ఆ సీట్ అయితే సేఫ్గా అయితే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత సీట్ వస్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అయితే క్యాన్సిల్ అయ్యి సెకండ్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే కన్ఫర్మ్ అయితే కావడం జరుగుతుంది. ఇలా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్లో నేను ఓపెన్గా వదిలేస్తున్నాను మీ అందరికీ. ఒక క్వశ్చన్ వచ్చేసరికి మనకి సీట్లు ఉండేదే తక్కువ. ఇన్ కేస్ మీరు ఒక డేరింగ్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ నచ్చకపోయినా రిపోర్టింగ్ చేస్తే సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత సీట్ రాకపోతే కనుక ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కూడా రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసి సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో రాదు, సెకండ్ ఫేజ్లో రాదు, ఇటు కాకుండా అయితే అయిపోతారన్నమాట. అందుకే చెప్తున్నాను, ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చినా ఒకసారి ఆలోచించండి, ఆచితూచి అడిగితే వేయండి. ఆ కాలేజ్ పర్లేదా, మరీ వరస్టంగా ఉంటే అప్పుడు వేరే ఆప్షన్లు అయితే చూస్ చేసుకోండి. పర్లేదు అనుకుంటే రిపోర్టింగ్ చేసి సెకండ్ ఫేజ్లో ట్రై చేయండి. అండ్ అలాగే సెకండ్ ఫేజ్లో కూడా గన్ షాట్ వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. ఎందుకంటే అది వస్తే కనుక మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. అందుకు చెప్తున్నాను, కట్ ఆఫ్ బేస్ చేసుకొని ఈ ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ వెబ్సైట్లో పెడతారు, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని. అన్నీ బేస్ చేసుకొని మీరు ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్ళండి అన్నమాట. నేను ఓపెన్గా వదిలేస్తాను, ఇది రిపోర్టింగ్ చేయండి, అది రిపోర్టింగ్ చేయండి అని చెప్పట్లేదు. మీ ఆలోచనకి మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక డెసిషన్ అయితే తీసుకోండి. అండ్ అలాగే చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట, ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ ఫీ కట్టుంటారో, సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేసి ఉంటారో, అండ్ అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు ఉంటారో మళ్ళీ సెకండ్ ఫేజ్కి మళ్ళీ కొత్తగా చేసుకోవాలని ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ సెకండ్ ఫేజ్కి అయితే చేసుకోవాల్సిన పని అయితే లేదు. మీకైతే అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఏంటో. ఇన్ కేస్ మనకి సీట్లు ఉండేదే తక్కువ, ఫస్ట్ ఫేజ్లో మరీ వరస్ట్ కాలేజ్ వస్తే ఫర్దర్ వేరే ఆలోచనకి అయితే వెళ్ళండి. ఇన్ కేస్ కొంచెం పర్లేదు అనుకుంటే రిపోర్టింగ్ చేసి సెకండ్ ఫేజ్లో ట్రై చేయండి. సెకండ్ ఫేజ్లో ట్రై చేసినప్పుడు కూడా మంచి ఆప్షన్లు ఫస్ట్ ఫేజ్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేయక సెకండ్ ఫేజ్లో సీట్ రాక
అటు రిపోర్టింగ్ చేయకపోతే సీట్ పోతుంది, సెకండ్ ఫేజ్లో సీట్ రాకపోతే ఎటు కాకుండా అయిపోతారు అనమాట. 1 ఇయర్ వేస్ట్ అయితే కావడం జరుగుతుంది. సో అందుకు చెప్తున్నాను, ఏ స్టెప్ వేసినా ఆలోచించి అయితే వేయండి. ఇన్ కేస్ కాలేజ్ పర్లేదు అనుకుంటే ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేసి ఆన్లైన్లో ఆఫ్లైన్లో సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయండి. ఇలాగా సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే మీరు వెళ్ళేలా ఉండేలా చూసుకోండి అన్నమాట. ఏది చేసినా మీరు ఆలోచించి చేయండి. మీకు ఇన్ కేస్ నచ్చని కాలేజ్లో సీట్ వస్తే మనకి ఏంటంటే ఒకసారి సెకండ్ ఫేజ్లో పర్లేదు, నా ర్యాంక్ తగ్గట్టు కట్ ఆఫ్లో మంచిగా వచ్చింది, ఫస్ట్ ఫేజ్లో నేను ట్రై చేసిన అవకాశం అయితే ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది, సీట్ వచ్చే నమ్మకం ఉంది అనుకుంటే అప్పుడైతే వెళ్ళండి. కాలేజ్ రిపోర్టింగ్ చేయకపోతే మనకి సెకండ్ ఫేజ్లో కూడా సీట్ రాకపోతే వేస్ట్ అయితే కావడం జరుగుతుంది. అందుకు చెప్తున్నాను, కాలేజ్లో రిపోర్టింగ్ చేస్తే ఫస్ట్ ఫేజ్లో అప్పుడు సీట్ అయితే ఉంటుందన్నమాట. రిపోర్టింగ్ చేయకుండా వెళ్ళొచ్చు, కానీ సెకండ్ ఫేజ్లో ఏం రాకపోతే సేఫ్ సైడ్గా ఫస్ట్ ఫేజ్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో అందుకు చెప్తాను, మీకైతే అర్థమైంది కదా, ఏదున్నా కొంచెం జాగ్రత్తగా అడిగైతే వేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో అన్నమాట. మీకు ఎటువంటి డౌట్ అయినా ఒకసారి కామెంట్ అయితే చేయండి. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట, ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమెస్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే మనకి 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ అయితే ఉంది. చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, ఏ విధంగా జాయిన్ అవ్వాలి, మనకి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటని. ముఖ్యంగా మీకు అయితే స్క్రీన్ మీద ఒక నెంబర్ అయితే చూపిస్తాం కదా, వీళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఈ నెంబర్తో కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. అండ్ అలాగే కాలేజ్ కోర్స్ అంటూ ఇవే.